హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్. రోజు ఇంట్లోనే ఏం కుక్ చేస్తామని బయట అవుట్డోర్లో చేద్దాం అనిపించి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నా. అక్కడ చూసారా చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఇంకెందుకు లేట్, పదండి వెళ్దాం. దిగేటప్పుడు వీడియో తీయలేదు, చేతిలో లగేజ్ ఉండడం వల్ల. అదే ఫోన్ చూస్తూ దిగాను అనుకోండి, నా మూతుకోళ్ళని రాలిపోతాయి. ఆ పిల్లల్ని చూసారా చకచకా దిగిపోతున్నారు. ఓకే, ఇంకా పిజ్జా స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా, ఒక ఎగ్ని పగలగొట్టి వేసుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని వాటర్ని గ్లాస్లో తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ని వేసి కలుపుకొని 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు యాక్టివేటెడ్ ఈస్ట్ని అలానే సరిపడేంత మిల్క్ని వేసుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవాలి. ఇలా డౌ ప్రిపేర్ అయ్యాక తడిగుడ్డను కట్టి కాసేపు పక్కన పెట్టుకున్నాం. పిజ్జాకి కావాల్సిన వెజిటేబుల్స్ క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్. ఈ అడవిలో ఆలివ్స్ దొరకవు కాబట్టి నేను యూజ్ చేయట్లేదు. మీకు దొరికితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం పన్నీర్ పిజ్జా చేస్తున్నాం కాబట్టి పన్నీర్ లేదంటే చికెన్ కూడా ఈ ప్లేస్లో తీసుకోవచ్చు. కట్ చేసుకున్నవన్నీ పక్కన పెట్టుకుందాం. క్యాంప్స్కి వెళ్ళేటప్పుడు మేము పోర్టబుల్ గ్యాస్ స్టవ్ అండ్ క్యానిస్టర్ని యూజ్ చేస్తుంటాం. ఇది నేను ఆన్లైన్లో కొన్నాను. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. సిలిండర్ ఫిక్స్ చేసుకున్నాక ఆన్ అండ్ ఆఫ్కి ఒక బటన్ ఉంటుంది. అదే ఫ్లేమ్ హై అండ్ మీడియం కూడా మెయింటైన్ చేయడానికి ఉంటుంది. వితౌట్ ఓవెన్ పిజ్జా తయారు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్యాన్ తీసుకుంటున్నా. ఈ ప్యాన్ నీట్గా వాష్ చేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి వాటర్ అంతా ఇంకిపోయే వరకు కాసేపు ప్యాన్ని స్టవ్ మీద ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ అంతా. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక బటర్ పేపర్ని వేసుకుందాం. ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న డౌని గంట సేపు అయింది కాబట్టి బయటికి తీసి బటర్ పేపర్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఫోర్క్తో చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి. హోల్స్ చేసుకున్నాక షెజ్వాన్ చట్నీని బేస్ పైన ఒక లేయర్గా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మయోనీస్ని సెకండ్ లేయర్గా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ లేయర్ కింద చీజ్ బ్లాక్స్ లేదా మోజరెల్లా చీజ్ని తురుముకోవాలి. చీజ్ వేసుకున్నాక ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ అండ్ వెజిటేబుల్స్ అన్నిటిని టాపింగ్ చేసుకోవాలి.
టాపింగ్ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆర్గానోని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇది పిజ్జాకి ఫ్లేవర్ అండ్ స్పైసీనెస్ యాడ్ చేస్తుంది. వీటిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. డ్రై చిల్లీస్తో చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో కోసం అజ్వైన్ లీవ్స్, అదేనండి వామాకులతో చేసుకోవచ్చు. అది కూడా నేను వీడియో చేసి పెడతాను. ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాక స్టవ్ వెలిగించి పైన ఏదైనా లిడ్తో కవర్ చేసుకోవాలి. 20 నుండి 25 నిమిషాలు ఇలా ఉంచుకోవాలి. ఇలా చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లోనే ఉండాలి. హైలో పెడితే బేస్ మాడిపోతుంది. ట్వంటీ మినిట్స్కి నేను ఓపెన్ చేశాను అండి. పిజ్జా అయితే రెడీ అయిపోయింది. మనకి ఈ ప్లేస్ చాలా హెల్ప్ చేసింది కాబట్టి మన పని అయ్యాక మనం వేస్ట్ని ఇక్కడ పడేసి వెళ్ళకూడదు. మనం యూజ్ చేసే ప్లాస్టిక్ ఇవన్నీ వదిలేకుండా మనతో పాటు ఇంటికి పట్టుకెళ్ళి అక్కడ గార్బేజ్లో పడేద్దాం. మీరు కూడా ప్లాస్టిక్ యూజ్ చేసినా ఎక్కడా పడేయకుండా గార్బేజ్లో వేయడానికి ట్రై చేయండి. ఈ లొకేషన్ చూసారా ఎంత బాగుందో. ఇలాంటి ప్లేసెస్లో ఉండడానికి కూడా అదృష్టం ఉండాలండి మనకి. వీళ్ళతో పాటు ఈ చిన్న చిన్న మేకలకి, ఆవులకి అన్నిటికీ ఇల్లులు కట్టారు. నాకు ఇవన్నీ చూసిన తర్వాత నా 20 years లైఫ్ గుర్తొస్తుంది. మేము కూడా ఇలానే ఆవులు, మేకలు, కోళ్ళు అన్నీ పెంచుకునే వాళ్ళం. ఇంకెందుకు లేటు, వీళ్ళతో పిజ్జా కట్ చేద్దాం. వీళ్ళైతే కేక్ అనుకుంటున్నారు. నేను కూడా పిజ్జా అని చెప్పకుండా కేక్ అనే కంటిన్యూ అయిపోయాను. నాకైతే అవుట్డోర్ కుకింగ్ చాలా నచ్చింది. చూసిన మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే like, share and subscribe Curious Cutie YouTube channel. Thank you for watching.